ఎవరమ్మా? నేనన్నయ్య గుర్తుపట్టలేదా? నువ్వా? ఎక్కడ? బాగున్నా బాబా. మీ చెల్లె ఒకటే మానకాడిపోదాం సంతుంది. అది పోయిద్దాం పదన్నట్టుగా ఇవాళ బయలుదేరినాం మేము. అవునా? కూర్చో బాబా. ఏం సంగతి? ఎట్లా బాగా మా మంచి లేవు. పడుకున్నాం. బావగారు ఏం సంగతులు, ఏం పనులు, ఏంది? ఏం లేదు బావా. వంట మొదలు పెట్టాలమ్మా. ఇక ఆకలి కావట్లే. నువ్వు ఆకలి అన్నావు కదా. వాళ్ళకి ఎండ బాధపడుతుంది, ఎండ పడుతున్నారు. ఇంకా ఏంటి మమ్మీ ఎవరు? ఇల్లు చంద్రాలైంది, ఖర్చు బాగానే ఉంది. అవుతుంది 10 సంవత్సరాలు అయింది బావా. అన్నయ్య గుర్తుపట్టలేదు నువ్వు? గుర్తుపట్టలేదు. మీ పెద్దమ్మ మరిది బిడ్డను అన్నయ్య నేను. ఏం బాగారు చికెన్ తెప్పిరాదా? మనం కలిసి కాడ తిన్నాం. ఇదివరకు డీజే తినలేదు. తెప్పిస్తలే బావా. అవునన్నయ్య, బావగారికి నీసు లేకపోతే ముద్ద దిగదు. తెప్పి అన్నయ్య. మనం వచ్చినాక ఆయనకి మన మీద శ్రద్ధ ఉంది. సమాసమన్నా తగ్గట్టుంది కానీ చుట్టూ వదులుకుంటురా. పోయి తేప కింద ఆకలవుతుంది. సర్లే బావా. పోయిరా పో. చికెన్ తెమ్మంటుంది, ఇల్లు పాడు కదా. వీళ్ళేడక్క, ఏడ తమ్ముడు, ఏడ బావా. నేనే కనీసం నెలకొకసారి అన్నా నేను తెచ్చుకొని తిన్ను. నాకే వండి పెట్టలేరు. వీళ్ళ నుంచి వచ్చారు. నాకు నా కర్మ పెట్టారు. చెల్లె చికెన్ బావగారు చికెన్ తినాలంటున్నావుగా. సరే చెల్లె, నేను బయటికి పోయి చికెన్ తీసుకొస్తాను. తీసుకురా బావ, మెత్త తీసుకురా. సరే బావా. తీసుకురా, కొంచెం మెత్త తీసుకురా. మా వచ్చినావురా? వచ్చిన బాబా, ఇందాకనే వచ్చినాయా? ఇవ్వరా చికెన్ తెస్తాను రా. కూరలు ఎవరు వచ్చారు బాబాయ్? చుట్టాలు బాబాయ్ వంట అయింది, తినండి, వెళ్తున్నా. సరే అమ్మా. అమ్మాయి అన్నం చికెన్ అయిపోయిందమ్మా, తినిపోండి అమ్మా. అవునన్నయ్య, నేను అసలే అన్నానికి ఆగలేడు. వీళ్ళు ఆడ నుంచి వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయింది. నా ఇంటి చుట్టుపక్కల మంచిగా మర్యాద జాతర చెప్పలేదు. మనం వచ్చింది కావాలని చుట్టాలన్నాక చుట్టాలు కలుసుకో. నిన్న కూడా నలభై ఎక్కువ. నా కరంకే దొరికేటట్టుంది. అమ్మా
ఏమన్నమ్మా మామూలుగానే ఆడ నుంచి వచ్చేది. ఏంది బాబాయ్ నీకేమో ఖర్చు ఎక్కువ, నాకేం తోమకానికి ఇన్ని గిన్నెలు పడుతున్నాయి. ఏంది అసలు నువ్వు? ఒక రోజు ఉంటున్నా నేను త్వరగా పోవట్లే వాళ్ళు అసలు ఏంది అసలు మరి? అతను అన్నదమ్మా. ఆ, ఇప్పుడు 3 రోజులు అయింది, ఆ. అసలు వాళ్ళు వదిలినట్టుగా రావట్లేదు. ఏమో నాకైతే డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, గిన్నెలు మాత్రం ఎక్కువ పడుతున్నాయి. ఇష్టం. అన్నయ్య, ఏందమ్మా? మీకు పోతాం అన్నయ్య. అవునా? క్యాలెండర్ ఉందా? ఉందిరా. ఇలా సంగతిగా అన్నయ్య, రేపు మంగళవారం. అవునా? అసలే బావకి పట్టింపులు తిత్తులు ఎక్కువ అన్నయ్య. అబ్బో, వీడంటే ఏమనుకున్నావు? అందా అనేది కాదు. అన్నయ్య, అమ్మా ఇలా సాయంత్రం బావగారికి కొంచెం మర్యాద చేయి అన్నయ్య. 3 రోజులు అయ్యి వచ్చి మందు అందా? మళ్ళీ ఆడికి పోయినాక నన్ను దెప్పుతుడు అన్నయ్య. మీ అన్నయ్య ఏం పెట్టిండని. సర్లేదు. One, two, three, four. ఇప్పుడు వచ్చి 3 రోజులు 2 రోజులు నా కొంప కొల్లేదండి. నా కొంప కొల్లేదు. ఎక్కడ చెల్లెలో ఎక్కడ బావో వచ్చి నా కొంప మీద పెట్టి నా ఇల్లు మొత్తం ఆగం. సార్, ఏందన్నా ఏమైంది? ఏంటండి చుట్టాలన్న వాళ్ళు ఎవరు మరి వచ్చారు తెలియకుండా, ఇంట్లో జరబడరు. మిగతా మా అక్కడ అంటుంది అన్న అని కూర్చుంది, బావా అని వాడు కూర్చుంది. అదేంది ఎవరో తెలియదా నీకు? అసలు వాళ్ళు ఎవరో తెలియదు. ఓయ్. అదంటే వెనకటి చుట్టాలని చెప్తుండ్రు. ఆ, రేపే పోతానని అన్నారు. ఆ, ఈ ఆటకి 5 రోజులు అయింది, అంతేనా? అసలు పోవట్లే. ఎవరో చికెన్ తెలియని వాళ్ళని ఎట్లా ఇంట్లో ఉంచుకున్నావు అన్నా? ఒకరోజు చికెన్ అంటారు, ఒకరోజు మందు అంటారు, ఆ, ఒకరోజు బిర్యానీ అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటారు. డబ్బులు మొత్తం అయిపోయింది. ఈ గొప్ప కొల్లేరైతున్నావుగా. అసలు కొల్లేరు లేదు, చాకరీ చేయలేక ఆ పరిణామం కూడా ఇంక నేను చేయనంటే. అన్నా ఎందుకైనా మంచిది తెలవని వాళ్ళని అట్లా ఇంట్లో పెట్టుకోబాకు. బ్యాగ్ తీసి అవతలేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు. అనా వాళ్ళని సర్దుకుంటారు చూడిపోవే. అసలు నాకు ఏ సొల్యూషన్ దొరకట్లేదు, ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇక మంచి సలహా ఇచ్చారు సార్. ఓకే ఓకే అన్న. వస్తా సార్. ఇక మనం పోవాలా? బ్యాగ్ తీసుకో. వెళ్ళొస్తాం బాబు గారు. పోతారా బావా? పోతాం. వెళ్ళొస్తాం. ఈ ఆడవాళ్ళు దుమ్మితే నాకు 3 రోజుల దాకా శేఖరం ఉంటుంది. అవునా? ఎక్కడ పోవాలి? 3 రోజులు వెళ్ళిపోతాలే. బాగాలేదు కదా, మీరు పోతారా పోరా? లే అన్నలే చలి, ముందు బయటకు వెళ్ళు, బయటకు వెళ్ళు. పో. అన్న అంట అన్నలేదు నాకేం బయటకు వెళ్ళు. ఆయన వారం రోజులు బాగా అటు ఇటు బాగానే గడిచింది కానీ ఇంకొక ఇల్లు చూసుకుందాం. ఇంకొకరు చూసుకున్నాడు.